టిమ్స్ ఆసుపత్రుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఆలోచన ఆచరణ కేసీఆర్ గారిదైతే ప్రచారం కాంగ్రెస్ దానట్లుగా పరిస్థితి ఉందని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చినట్టే కేసీఆర్ ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులను ప్రారంభోత్సవాల పేరుతో కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందన్నారు. 1000 కోట్లతో నిర్మించిన ఆసుపత్రిని కేవలం ఓపీ సేవలకే పరిమితం చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. పేరు మార్చినంత సులువుగా ఆసుపత్రులు కట్టిన చరిత్రను మార్చలేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హైదరాబాద్కు 3 వైపులా 3 టిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలి అన్నది కేసీఆర్ ఆలోచన అని హరీష్ రావు తెలిపారు. 2022 ఏప్రిల్ 26న 3 ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు శంకుస్థాపన చేశారని, ఒక్కో ఆసుపత్రి 1000 పడకల సామర్థ్యంతో నిర్మించేందుకు కేసీఆర్ ప్రభుత్వం 2679 కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు నత్తనడకన సాగాయని ఆరోపించారు. టిమ్స్ సనత్ నగర్ను పూర్తిస్థాయి సదుపాయాలు కల్పించకుండానే ప్రచారం కోసం ప్రారంభిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. ఇక ఆసుపత్రికి కనీసం నీటి సరఫరా కూడా కల్పించలేదని ఆరోపించారు. టిమ్స్ ఆసుపత్రుల్లో పేదల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. 3 టిమ్స్ ఆసుపత్రులతో పాటు వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ నిమ్స్ 2000 పడకల కొత్త ఆసుపత్రి నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.